అందరికీ నమస్కారము. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ 45 రోజుల్లో వాళ్ళ ఎలక్షన్ ఖర్చును సమీప ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. అట్లా ఇవ్వకపోతే ఏమవుతుంది అనుకుంటే గెలిచిన అభ్యర్థులైతే మీ యొక్క పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓడిన వాళ్ళు రాబోయే 3 సంవత్సరాలలో మీరు ఏ ఎలక్షన్లో కూడా పార్టిసిపేషన్ను అర్హతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పొరపాటు వల్ల దయచేసి మీ పదవిని కోల్పోవద్దు. 5,000 లోపు ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలనేమో 1,50,000 ఖర్చు సర్పంచ్ అభ్యర్థికి, 30,000 ఖర్చు వార్డు మెంబర్కి, అలాగే 5,000 పైన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలనేమో 2,50,000 సర్పంచ్ అభ్యర్థికి, 50,000 రూపాయలు వార్డు మెంబర్కు. ఇది ఎవరు నిర్ణయించారు? ఇది ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే మన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సెక్షన్ 23 ప్రకారం మన ఎలక్షన్ కమిషన్ జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మనం సబ్మిట్ చేయాలి. ఫస్ట్ విడత వాళ్ళకు ఈ నెల 24వ తారీఖు లాస్టు, సెకండ్ విడత వాళ్ళకు ఈ నెల 27వ తారీఖు వరకు, థర్డ్ విడత వాళ్ళకు ఈ నెల 30వ తారీఖు వరకు కంపల్సరీ మీ యొక్క నియర్ మండల ఆఫీస్లో మీ యొక్క లెక్కలు సబ్మిట్ చేయాలి. ఎవరన్నా యాదమర్షి ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.